హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో టొమాటో రసాన్ని క్విక్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. క్విక్గా తయారు చేసినా సరే ఈ టొమాటో రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. టమాటా రసాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి బాగా పండిన 4 టమాటాలని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకుండా జస్ట్ ఇలా ఒక పల్స్ ఇచ్చి వదిలేసేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ టొమాటో గుజ్జుని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి చిన్న నిమ్మకాయంత చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని వేసుకోండి. అందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. ఇప్పుడు అందులోని మీ టేస్ట్కు తగినట్లుగా పులుపును ఒకసారి చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో పిండుతూ బాగా కలపండి. ఈ స్టేజ్లోనే మీరు ఒకవేళ టొమాటోలో ఉండే పిప్పి వద్దు అనుకుంటే తీసేయండి. నేనైతే ఇక్కడ తీయట్లేదండి. ఇలా టమాటాల్ని బాగా మిక్స్ చేసుకున్నాక అందులోని కాడలతో సహా గుప్పెడు కొత్తిమీర, 1 రెబ్బ కరివేపాకు, సన్నగా పొడవుగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి 5-6 నిమిషాల పాటైన హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వండి. టమాటా రసం ఇలా బాగా మరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టొమాటో రసాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సగానికి తుంచిన 2 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, మరొక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఈ వేగిన తాలింపును టొమాటో రసంలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టొమాటో రసాన్ని క్విక్ అండ్ టేస్టీగా చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి టొమాటో రసాన్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ for watching.